స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో భగవతే ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ ఏవం విశేషతో జ్ఞాత్వా తే ప్రమాదేషు పండితాః అప్రమాదేనాం గోచరే రతాః. ఈ సెక్షన్కి అప్రమాద వర్గము అని పేరు. అంటే ఒక సెక్షన్ కేవలము అప్రమాదము అనే టాపిక్కి డివోట్ అయింది అంటే దాన్ని బట్టి ఆ టాపిక్కి అంత ఇంపార్టెన్స్ మీరు గమనించగలుగుతారు. ఎందుకంటే మన జీవితము ఎలా ఉంటుంది. నేను ఇలా ఒక విమర్శనాత్మక ధోరణితో చెప్తున్నా. విమర్శన అని అనుకోరాదు. ఇట్స్ ఏ క్రిటికింగ్, నాట్ క్రిటిసైజింగ్. క్రిటిసిజం వేరు, క్రిటిక్ వేరు. మన జీవితాలను మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది మన జీవితం, చాలా ఎలిమెంటరీగా ఉంటుంది. మీరు ఆలోచించండి, వాట్ వీఆర్ ఇన్సైడ్ రియల్లీ అండ్ హౌ డూ వీ ఫీల్ అబౌట్ అవర్ సెల్వ్స్. ఆ రెండింటికి మధ్య నుండి గల్ఫ్ గురించి ఒక్కసారి ఆలోచించండి. యునో, నా స్వరూపం ఏమిటో తెలిసిన, నా స్వరూపము సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ తత్సత్యం స ఆత్మా తత్వమసి. అది నా స్వరూపం. అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. ఆల్ ఎగ్జిస్టెన్స్, అది నా స్వరూపం. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దట్ ఎగ్జిస్ట్స్. గ్రహములు, నక్షత్రములు, గ్యాలక్సీస్ ఇవన్నీ కూడా నా ఉనికి యందు, నా సత్త యందు అంతర్గతములో ఉన్నాయి. బట్ హౌ డు ఐ ఫీల్? ఈ బాడీలీ ఎగ్జిస్టెన్సే నా ఎగ్జిస్టెన్స్ అని నేను అనుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే ఆల్ ఎగ్జిస్టెన్స్ నేను అని తెలుసుకోలేక బాడీలీ ఎగ్జిస్టెన్స్ నేనని ప్రమాదంలో పడిపోతాడో, స్వరూపం నుంచి జారిపోయి ప్రమాదంలో బతుకుతాడో, వాడు చావుకి భయపడుతూ బతుకుతాడు. ఎంత హాని చూడండి. అంచేతనే నేను అంటాను, మనం మొత్తం సమాజంలో మెజారిటీ పీపుల్, వాళ్ళు కొద్దిమంది మహాత్ములను మినహాయిస్తే వాళ్ళు చాలా సూపర్ఫిషియల్గా బతుకుతారు, చాలా ఎలిమెంటరీగా బతుకుతారు, చాలా ఎలిమెంటరీగా. ఎప్పుడైనా కొంతమంది చెప్పే మాటలు వింటే చాలా ఎలిమెంటరీ అని అనిపిస్తుంది. లైక్, మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు భవిష్యత్తులో చాలా సుఖాన్ని పొందుతారు అని ఎవరైనా చెప్పారనుకోండి, అని ఏదో చెప్పి ప్రయత్నం చేశారనుకోండి, అది వింటే ఏమనిపిస్తుందంటే, అది చెప్పి ఆయన హౌ మచ్ హీ నోస్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఆ వినివాడిని గురించి ఎటువంటి అభిప్రాయంతో అలా చెప్తున్నారు. ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వమును యథార్థమని భావించి, మన జీవితంలో జరిగే ఈ చిన్న చిన్న ఘటనలు ఉంటాయి చూడండి. కొద్దిగా డబ్బు వస్తుంది, లేకపోతే డబ్బు పోతుంది, వాడికో పెళ్ళి అవుతుంది, ఇంకొకడికి పెళ్ళి కాదు, లేకపోతే ఓడిపోతాడు, పిల్లాడు పుడతాడు, ఇటువంటి ఘటనలు, లేకపోతే ఏదో జ్వరం వస్తుంది, రోగం వస్తుంది అనుకోని విధంగా ఏవో ఆపదలు, ఏవో చిన్న చిన్న కష్టాలు ఏవో వస్తాయి. ఒకప్పుడు పెద్ద కష్టమే రావచ్చు, ఒకప్పుడు లాభాలు వస్తాయి, మన కోరికలు తీరుతాయి, ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. దిస్ కైండ్ ఆఫ్ ది మెకానికల్ రొటీన్ ఎలిమెంటరీ లైఫ్, ఇదే సర్వస్వము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు చేయి చూసి, రేఖలు చూసి, మీకేమో ఆయుష్ రేఖ ఇంత పొడుగుందండి, మీరు 75 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారండి అని అన్నారనుకోండి. అంటే దాని అర్థం ఏమిటి? ఆ చెప్పేవాడు ఏ ధోరణిలో చెప్తున్నాడు, ఈ వినివాడు ఏ ధోరణిలో వింటున్నాడు మీరు ఆలోచించండి. చావు బ్రతుకులన్నవి అవి యథార్థములనే ధోరణితో వింటున్నారని, అమృతత్వం అనేది ఒకటి ఉందని, అది సుతరాము వీళ్ళు ఎరుగని తెలియటం లేదండి. సోకాళ్ళు పండిత లోకమంతా ఈ విధంగా ఉండుట లేదు, ఇలాగే లేదు.
ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళందరూ ఈ లెవెల్లో చెప్పట్లేదు. నేను తప్పుగా అనుకున్నాను. దట్ ఈస్ ది లెవెల్ ఇన్ విచ్ దే ఆర్ ప్రజెంటింగ్ హ్యూమన్ లైఫ్. వెరీ ఎలిమెంటరీ, వెరీ సూపర్ఫిషియల్. అలాగా మన జీవితం ఎలా ఉంటుందంటే ఐస్బెర్గ్ దృష్టాంతం చెప్తారు. ఐస్బెర్గ్లో 9/10 వంతు నీటి కింద ఉంటుంది, 1/10 వంతు మాత్రమే పైకి కనపడుతుంది. సో ఆ విధంగా మన జీవితంలో కూడా మనకి అనుభవానికి వస్తున్నది రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము, ధర్మము, అధర్మము, మిత్రుడు, శత్రువు, స్వ, పర, ఈ ఆపోజిట్స్ ఏవైతే ఉన్నాయో, స్వర్గము, నరకము ఇత్యాది, ఈ ఆపోజిట్స్ అన్నీ కూడా ఏవైతే మన జీవితాన్ని శాసిస్తూ ఉన్నాయో, ఏవి సత్యములుగా అనుకుని మనం జీవిస్తూ ఉన్నామో, ఇదంతా కలిపి ఆ 1/10 ఆఫ్ ది లైఫ్ అవుతుంది. ఇంకా 9/10 మనకి తెలియకుండానే, అంటే ధర్మాధర్మములకు, సుఖదుఖములకు, ఆకలి దప్పికలకు, పుట్టుక చావులకు అతీతమైన ఆత్మతత్వము, అనంతము, అఖండము, అది మన స్వరూపము అయి మరుగున పడి ఐస్బర్గ్లో చాలా భాగం నీటి అడుగున ఉన్నట్టుగా అలా ఉండిపోయింది. అర్థమైందండి? తర్వాత మన యాక్టివిటీస్ చూసుకోండి. మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? వెరీ ఎలిమెంటరీ యాక్టివిటీస్. సోషల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్, రిలీజియస్ లైఫ్ ఎలా ఉన్నది? చాలా ఎలిమెంటరీగా. రిలీజియన్ అంటే వివేకానంద స్వామి, రామతీర్థ స్వామి వాళ్ళందరి దృష్టిలో రిలీజియన్ అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడని దర్శించుట రిలీజియన్ అనుకున్నారు వాళ్ళు. ఆ దిశలో చేసే ఉపాసనలను వాళ్ళు రిలీజియన్ అనుకున్నారు. గాయత్రీ ఉపాసన, హిరణ్య గర్భోపాసన, అవి ఉపాసనలు అనుకున్నారు, అవి రిలీజియన్ అని అనుకున్నారు వాళ్ళు. అంతేగాని ఈ అరకొర ఉపాసనలు, చాలా పరిచ్ఛిన్నమైన దృష్టితో చేసే ఉపాసనలు, చాలా అల్పమైన ఫలముల కోసం, అల్పవత్తు ఫలం తేషాం అన్నాడు శ్రీకృష్ణుడు. అటువంటి ఉపాసనలు అవే గొప్పవని అనుకోలేదు వాళ్ళు. వాళ్ళు చెప్పేటువంటి రిలీజియన్కి, మనం ఫాలో అయ్యే రిలీజియన్కి చాలా అంతరము గలదు. మనం చాలా సూపర్ఫిషియల్గా ఉంటున్నాము. మన రిలీజియస్ ఎగ్జిస్టెన్స్ కూడా వెరీ సర్ఫేస్ ఎగ్జిస్టెన్స్. సర్ఫేస్ ఆఫ్ వాట్ అంటే ఆఫ్ కాన్షియస్నెస్. ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ యొక్క వెరీ ఎలిమెంటరీ సూపర్ఫిషియల్ సర్ఫేస్ ఎగ్జిస్టెన్స్లో మనం ఉన్నాము. ఆ కాన్షియస్నెస్ యొక్క లోతు కానీ దాని విడ్త్ కానీ మనకు తెలియదు. అలా ఉన్నాము. సో మనము మన లోతుల్లో ఉండే సత్యాన్ని మనం ఎప్పుడూ పరిశీలించే ప్రయత్నం చేయటం లేదు. మన యథార్థ స్వరూపము ఈ సూపర్ఫిషియల్ లైఫ్లో లేదు. ఈ డబ్బు సంపాదించడంలో, ఈ ఖర్చు పెట్టడంలో, ఈ భోగాల్లో, ఈ ఇవ్వడాల్లో, ఈ పుచ్చుకోటాల్లో, ఈ సంబంధాలు, భార్య, భర్త, కొడుకు, కోడలు, వాళ్ళు, మనవడు, మరొకటి, ఈ సంబంధాలలో ధర్మము, పుణ్యము, పాపము, స్వర్గము, నరకము ఇత్యాది విశ్వాసాలలో మన ట్రూ ఎగ్జిస్టెన్స్ లేదు. వీటన్నిటికీ అతీతమైన అపూర్ణ ఆత్మతత్వమునందు గలదు. మనం ఎందుకని దాని నుంచి జారిపోయి ఇంత సూపర్ఫిషియల్గా ఎందుకు బతుకుతున్నాము అంటే ప్రమాదం కారణంగా. ఆ ప్రమాదము లేని వాళ్ళను ఇక్కడ బుద్ధుడు ఆర్యులు అని అంటున్నాడు. ఆర్యులు అంటే ఏదో అక్కడి నుంచి వచ్చినవాడు ఆర్యుడు, ఇక్కడి నుంచి వచ్చినవాడు ఆర్యుడు అంటూ ఆ సెన్స్లో, ఒక హిస్టారిక్ సెన్స్లో, లేకపోతే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సివిలైజేషన్కి ఆర్య అనే పేరు హిస్టారికల్గా వ్యాలిడ్ అయితే అవనివ్వండి, నేనేమండి, హూ am I to go into all that. ఆర్యులు రాలేదు, వచ్చారు అంటూ ఏదో కొట్లాట ఏదో అవుతుంది. కొంతమంది వైపున వాళ్ళు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ బేస్డ్ థీసిస్లు కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. లేదు, అవి ఎవిడెన్స్ బేస్డ్ కాదు, అదంతా కూడా ప్రెజుడిస్. అది ఆర్యులు అనే మాట తప్ప అసలు అలా ఏమీ లేదు. ఆర్య శబ్దానికి అర్థం ఒక సివిలైజేషన్ పేరే కాదు అది.
అంటూ ఇంకొక గ్రూప్ ఒకటి బలంగా వాదిస్తుంది. ఒకప్పుడు ఆ గ్రూప్ బలంగా ఉండేది, ఇప్పుడు ఈ గ్రూప్ బలంగా ఉన్నది. వీ డోంట్ ఫిట్ ఇన్ టు ఆల్ దోస్, ఐ డోంట్ ఫిట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఆర్య శబ్దాన్ని శ్రీరాముణ్ణి సీతాదేవి ఆర్య అని సంబోధించేది. తర్వాత ఆర్యాహ అని మంత్రాల్లో, వేద మంత్రాల్లో ఉన్నది. కృణ్వంతో విశ్వమార్యం అని ఆ విధమైన ప్రయోగాలు గలవు. సివిలైజేషన్కి ఆర్య అనే నామధేయం ఉందేమో నేను ఎరుగు. నా విషయం అలాంటి హిస్టరీ అలాంటి ఉదాత్తమైన హృదయము గల వ్యక్తిని ఆర్యుడుగా భావించటం అనేది ఉన్నది. ఆర్య పురుష అని ఆ విధంగా కాళిదాసాదుల నాటకాలలో అనార్యజుష్టం అని గీతలో ఉన్నది. అనార్యజుష్టం అస్వర్గ్యం అని మనకి గీతలో కూడా కనపడుతుంది. అక్కడ ఆర్య శబ్దము ఆ అప్రమాదం అనే క్వాలిటీలో ఉండే మహాపురుషులను ఉద్దేశించి ఆర్య శబ్దాన్ని ప్రయోగించారని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఆ స్వరూపచ్యుతి లేని ఏ మహోదాత్తమైన విజ్ఞానభరితమైన హృదయము గలదో అట్టి హృదయము గలవారిని ఆర్య శబ్దంతో వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈయన అలాగే మాట్లాడుతున్నాడు. ఈయన ఆర్యాణం గోచరే రతాః. గోచరము అంటే ఫీల్డ్, ఫీల్డ్ అంటే విజ్ఞానము. ఆర్యుల యొక్క విజ్ఞానం ఏదైతే కలదో, అంటే ఆర్యుల యొక్క విజ్ఞానము ఈ సూపర్ఫిషియల్ లైఫ్లో ఉండదు. అది ఆర్యుల యొక్క విజ్ఞానం ఆ విధంగా ఉండదు. తర్వాత నేను ఇంకొక మనవి చేస్తా. అప్రమాదం అనేది మనం ఏదైతే చర్చిస్తూ ఉన్నామో దీన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అనుకోరాదు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ది ఎంటైర్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ది అప్రోచ్ ఈస్ ది పర్సన్ ఈజ్ రియల్. ఓన్లీ దట్ ఈగోయిక్ పర్సన్ ఈజ్ రియల్ బట్ నాట్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. అంటే ఇనఫ్ డబ్బు సంపాదించట్లేదు, ఇనఫ్ భోగాలు అనుభవించట్లేదు, నాట్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. ఆ ఈగోయిక్ పర్సన్ సపోజిట్లీ రియల్ ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించి, ఇంకా ఎక్కువ భోగాలను అనుభవించి, ఇంకా ఎక్కువ కీర్తిని పేరు ప్రతిష్టలను సంపాదించి, లేకపోతే ఇంకా ఎక్కువ పుణ్యకార్యాలను చేసి, దాన ధర్మాలను చేసి దాన్ని పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కింద పరిగణిస్తారు. మనం వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. దిస్ ఈజ్ నాట్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్, దిస్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. వాస్తవంలో ఈ అప్రమాదం ఏమిటో తెలుసిన, ఆ సెల్ఫ్, ఈగోయిక్ సెల్ఫ్, అహంకారం ఏదైతే కలదో, ఆ కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైన అహంకారం ఏదైతే కలదో దానిని పూర్తిగా త్రోసిపుచ్చుట ఈ అప్రమాదం అంటే. ఆ సెల్ఫ్ అది సత్యము కాదు. ప్రతి హృదయంలో ఒక సెల్ఫ్ కలదు. అది మిథికల్, అది కల్పితం, అది యథార్థం కాదు. దానికేవో పిచ్చి, దానికేవో లక్షణాలు, ఇడియోసింక్రసీస్ అంటూ ఉంటారు, దానికేవో లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఒకటి సెల్ఫ్లో బిజినెస్ మ్యాన్ సెల్ఫ్ ఉందనుకోండి, దాంట్లో డబ్బు సంపాదించడమే ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఈ కర్మవాది యొక్క సెల్ఫ్ ఉందనుకోండి, దాంట్లో కర్తృత్వం, కర్మలు చేస్తూ ఉండడం ఆధోరణ ఉంటుంది. ఇంక ఉపాసకులను ఉంటారు, జిడ్డు, ఆ జిడ్డు ఉంటుంది దాంట్లో, ఉపాసనకి సంబంధించిన జిడ్డు అంటారు. అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద బిహేవియర్ అండ్ ఆల్ దాట్. వెరీ ఆడ్గా ఉంటుంది ఉపాసన పేరుతో వీళ్ళు చేసేటువంటి కొన్ని పనులు. అవన్నీ కూడా ఆ సెల్ఫ్ యొక్క లక్షణాలుగా ఉంటాయి. ఇంకొకడు భోగపరాయణుడు ఉంటాడు, వాడి సెల్ఫ్ ఇంకో రకంగా ఉంటుంది. ఈ సెల్ఫ్లు అన్నీ కల్పితములే. దీంట్లో ఉపాసకుడి సెల్ఫ్ కరెక్టును, కర్మవాది యొక్క సెల్ఫ్ కరెక్టును, సంసారి యొక్క సెల్ఫ్ ఇన్కరెక్ట్. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ప్రతి సెల్ఫ్కి దానికి ఉండే విలక్షణమైన క్యారెక్టర్స్ ఏవో కొన్ని ఉంటాయి. ప్రతి సెల్ఫ్కి కూడా ఒక మెమొరీ ఉంటుంది. ఆ మెమొరీ మీద అది ఆ సెల్ఫ్ ముందుకు పోతూ ఉంటుంది. ఆ మెమొరీ ఇట్ ప్రొవైడ్స్ ద నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ దట్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ యొక్క స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ ఏదైతే ఉంటుందో అది మెమొరీ నుంచి వస్తుంది. ప్రతి సెల్ఫ్కి కొన్ని డిమాండ్స్ ఉంటాయి, కొన్ని పర్ష్యూట్స్ ఉంటాయి. ఈ సెల్ఫ్ ఇది సాంసారికము, అది స్వరూపంతో దానికి ఎట్టి సంబంధము లేదు. అంచేతనే మీరు శాస్త్రము అని పేరు పెట్టి జ్యోతిష్ శాస్త్రము అన్నాం, లేకపోతే నాడీ శాస్త్రము అని అన్నాం అని పేరు పెట్టి
ఆ మిథికల్ సెల్ఫ్ని డిఫైన్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ అదేదో పెద్ద శాస్త్రంగా పరిగణించటం అనేది ఏదైతే గలదో దాన్ని వేదాంతం యొక్క తత్వం తెలుసున్న వాళ్ళు ఏ రకంగా సమర్థించగలుగుతారు దాన్ని? అండ్ వీ నో దట్ సెల్ఫ్, వెదర్ ఇట్ ఈజ్ యూస్లెస్ ఆర్ యూస్ఫుల్, వెదర్ ఇట్ ఈజ్ గ్లోరియస్ ఆర్ ఇన్గ్లోరియస్, వెదర్ ఇట్ ఈజ్ సోఫిస్టికేటెడ్ ఆర్ వెరీ క్రూడ్, ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఆ సెల్ఫ్ ఫాల్స్. అది సత్యం కాదు. అది దట్ ఇంపర్సనల్ అవేర్నెస్ ఏదైతే కలదో అదే సత్యం. ఈ సత్యం అంటే ఒక వీక్నెస్ ఉంటుంది. ఏమిటో వీక్నెస్? ఆ అహంకారమును పట్టుకుని వేలాడి దానికి అలంకారాలను చేసేటువంటి వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ను అధిగమించి అహం అనేదాన్ని పూర్తిగా నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి అని శ్రీకృష్ణ భగవానుడు అన్నట్లుగా అహంకారమును పూర్తిగా నిరసించి ఆ అహంకారరహితమైన చైతన్యములో నిలిచి ఉండుట, దాన్ని మనం ఆర్యాణం గోచరం అని అనొచ్చు. గోచరః, దానియందు ప్రీతి గలవారు, వారు అప్రమాదం అనే గుణమునకు యోగ్యులు. కాబట్టి అప్రమాదం అంటే ఏమిటో తెలుసునండి. ఆ స్మాల్ సెల్ఫ్ ఉంది చూసారా, నేను ఇందాకటి నుంచి అదే పనిగా విస్తారంగా వర్ణిస్తూ వచ్చాను. ఆ అహంకారం, ఆ స్మాల్ సెల్ఫ్, దాన్ని పరిశీలించటం, దాన్ని తెలుసుకున్నట. ఆ స్మాల్ సెల్ఫ్కి రిలేషన్స్ ఉంటాయి. ఆ స్మాల్ సెల్ఫ్ హస్బెండ్ అవుతుంది, వైఫ్తో రిలేట్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ సెల్ఫ్ ఫాదర్ అయ్యి కూతురుతో రిలేట్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ సెల్ఫ్ గ్రాండ్ పా అయ్యి గ్రాండ్ చిల్డ్రన్తో రిలేట్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ సెల్ఫ్ నైబర్స్తో రిలేట్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ సెల్ఫ్ బ్రాహ్మణ్ అయ్యి నాన్ బ్రాహ్మణ్స్తో రిలేట్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ సెల్ఫ్ హిందూ అయ్యి నాన్ హిందూస్తో రిలేట్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ సెల్ఫ్ పంజాబీ అయ్యి మద్రాసీలతో రిలేట్ అవుతూ ఉంటుంది. థర్డ్, ఆల్ దట్ మూమెంట్ ఆఫ్ ది స్మాల్ సెల్ఫ్ మీరు గమనించగలరా? ఆర్ యు అవేర్ ఆఫ్ ఆల్ దాట్? దీంట్లో మీకు ఒక కిటుకు చెప్తా. మీరు ఆ స్మాల్ సెల్ఫ్ తోటి ఐడెంటిఫై అయినప్పుడు యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, యు ఆర్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్. మీరు ఆ స్మాల్ సెల్ఫ్తో ఐడెంటిఫై అవ్వకుండా, లైక్ నేను ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎక్కడో కూర్చున్నా, ఒక పండితుడు ఒక ఆయన వచ్చాడు. మీరు ఎప్పుడు పుట్టారండి అన్నాడు. ఆయన అడిగిన దానికి ఏదో చెప్పాలి కదా సమాధానం. ఎప్పుడో ఫలానా అప్పుడు పుట్టాను. ఏ నెలలో పుట్టాను? మార్చి నెలలో పుట్టాను. మార్చి 15 ముందు పుట్టారా వెనక్కి పుట్టారా అన్నాడు. 15 ముందే పుట్టానండి అన్న. ఏదో చెప్పాలి కదా మరి పాపం ఆయన అడిగినప్పుడు. ఆయన ఆలోచించి, మీరు భవిష్యత్తులో, మీరు ఇప్పటికే అమెరికాది వెళ్తున్నారు కదా, మీరు భవిష్యత్తులో మీ స్టేటస్ ఇంకా పెరగబోతోందండి అంటూ నాకేమో ప్రొజెక్షన్ చెప్పారు. ఓకే, ఆయన పండితుడు, ఆయన నన్ను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అబ్వియస్గా నేను సంతోషించాను అనుకోండి. సరే, ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆయనకి ఏదో మన సర్వీస్ ఏదో మనం చేసి పంపిస్తాం, అది వేరే సంగతి. సపోజ్ ఐఎమ్ ఇలేటెడ్ బై ఆల్ దాట్, సపోజ్, అప్పుడు నేను ప్రమాదంలో ఉన్నట్ట అప్రమాదంలో ఉన్నట్ట? ప్రమాదమే. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకని ఇటువంటి ఈ బిలీఫ్ సిస్టమ్స్ని ఎందుకు పక్కన పెడతానో మీకు అర్థమైంది కదా. ఎందుకంటే ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా శాస్త్రం పేరుతో చలామణి అయ్యేవి ఒక మెమరీ కన్స్ట్రక్ట్ అనదగిన ఒక కల్పితమైన మిథికల్ ఫ్యాంటమ్ లైక్ స్మాల్ సెల్ఫ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు దాన్ని డిస్మిస్ చేయడానికి నేను సందేహించాలా? చెప్పండి, మీరు సందేహించాల్సిన అవసరం ఉన్నదా? లేదు. బికాజ్ వెన్ యూ డిస్మిస్ ది స్మాల్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్, దాని చుట్టూ నిలబెట్టినటువంటి ఈ శాస్త్రం పేరుతో నిలబెట్టినటువంటి బిలీఫ్ సిస్టమ్ని వై షుడ్ ఐ రెస్పెక్ట్ ఇట్? స్వామి వివేకానంద కూడా పర్సనల్ గాడ్ అనే ప్రసంగంలో, నువ్వు పర్సనల్గా ఉన్నంత వరకు పర్సనల్ గాడ్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ ఎ క్రచ్. వన్స్ యూ రైజ్ ఇన్ టు ఇంపర్సనల్ అవేర్నెస్, ద పర్సనల్ గాడ్ ఆల్సో మెర్జెస్ ఇన్ దట్ ఇంపర్సనల్ అవేర్నెస్ అని అంటాడు. కాబట్టి ఆ స్మాల్ సెల్ఫ్
దాని యాక్టివిటీస్, దాని రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్. ఆ స్మాల్ సెల్ఫ్కి చాలా ఐడియాస్ ఉంటాయి, ఏవో ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్ ఎలా ఉంటాయంటే చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ స్మాల్ సెల్ఫ్ ఐడియాస్. మనం ఈ పెద్ద ఉత్సవం చేసినట్లయితే ఊళ్ళో వాళ్ళందరూ మనని బాగా ప్రశంసిస్తారు అని ఒక ఐడియా ఉందనుకోండి. అది ఎవరు ప్రశంసించారు, ఎవరికి పుట్టిందండి ప్రశంసించడానికి, బట్ దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ది స్మాల్ సెల్ఫ్. ఓకే, ఆ విధంగా ఆ స్మాల్ సెల్ఫ్. తర్వాత ఆ స్మాల్ సెల్ఫ్కి పొజిషన్స్ ఉంటాయి. ఈ కారు నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఇది నా, ఈ పుణ్యం నాది, ఈ దాన ధర్మాలు నావి అని ఆ స్మాల్ సెల్ఫ్కి కొన్ని థింగ్స్ని పొజెస్ చేస్తూ ఉంటుంది. అదంతా కూడా ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క మూమెంట్ అంతా కూడా అలాగా జాగరూకముగా తెలుసుకుంటూ ఉండుట, దాని పేరు అప్రమాదము. చాలా చెప్పాను ఈ అప్రమాదం గురించి. కాబట్టి ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసుకున్న మీరు అప్రమాదంలో మంచి పండితులు కావాలంటున్నారే, సుపండిత, అప్రమాదంలో సుపండితులు అవ్వాలి. నేను పాఠం చెప్పేప్పుడు చెప్పేవాడిని, ఎరా మీరందరూ, నేను ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని ఏదో ఒక ఎక్స్ప్రెషన్లో, ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తూ, నాకు తగులుతూ ఉంటాను, తగిలినప్పుడల్లా ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. లేకపోతే మైండ్లో వాళ్ళని పాజిటివ్ చేసి ఛాలెంజ్ చేస్తాను. నన్ను ఎవరు అడ్డుకునేది? వాళ్ళని ఊహ చేసి ఛాలెంజ్ చేస్తాను. నేను ఏమని ఛాలెంజ్ చేస్తూ ఉంటానంటే, ఎరా నువ్వేమంటున్నావు, వేదాంతం చదువుతున్నాను అంటున్నావు. వేదాంతం చదువుతున్నావు అంటే ఏం చదువుతున్నావు నువ్వు? పుస్తకం చదువుతున్నావా? ప్రింటెడ్ బుక్స్ చదువుతున్నావా? లేకపోతే జీవన శాస్త్రమును అధ్యయనం జీవితం అనే పుస్తకాన్ని చదువుతున్నావా? నేను ఇంకా అడుగుతా, జీవితం అనే పుస్తకంలో ఎన్ని పుటలను చదివేవి ఇప్పటి వరకు నువ్వు చెప్పు నాకు. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉందని తెలుసా నీ ముఖానికి? దాంట్లో ఎన్ని పుటలను నీవు చదివావు? జీవితం అనే పుస్తకంలో జీవితం జీవించేది ఎవరు? స్మాల్ సెల్ఫ్. ఆ స్మాల్ సెల్ఫ్లో ఎన్ని పుటలు ఉన్నాయి? ఈ స్మాల్ సెల్ఫ్ హస్బెండ్ ఒక పుట, అయితే ఒక చాప్టరు. ఈ స్మాల్ సెల్ఫ్ ఫాదర్ ఇంకో చాప్టరు. ఈ స్మాల్ సెల్ఫ్ హిందూ లేకపోతే బ్రాహ్మణ ఇంకో చాప్టర్. ఎన్ని చాప్టర్లు ఉన్నాయి స్మాల్ సెల్ఫ్లో? అవి ఏమన్నా చదివేవా? పుస్తకాలు చదువుతావు. పుస్తకాల్లో ఉంటుందా ఆత్మ? పంచకోశాల్లో ఉంటుందా, పుస్తకాల్లో ఉంటుందా ఆత్మ? ఎక్కడ ఉంటుంది? విజ్ఞానమయ కోశం నేను చెప్తున్నది స్మాల్ సెల్ఫ్. అది చదివేవా నువ్వు? ఆ విజ్ఞానమయ కోశాన్ని అధ్యయనం చేసావా? అది చదువు. స్మాల్ సెల్ఫ్నే ఆ లోపల ఉన్న పుస్తకాన్ని చదవకు. లోపల పెద్ద పుస్తకం ఒకటి అక్కడ అలాగా ఇంతలావు పుస్తకం ఒకటి అక్కడ పెట్టిరెగిపోతూ ఉన్నది. దాని నిండా స్మాల్ సెల్ఫ్ యొక్క చాప్టర్సే ఉన్నాయి. ఆ చాప్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి తీసి చదువు. చదివితే నీకు అవేర్నెస్లో నువ్వు ముందుకు వెళ్తావు. ఆ ఐడెంటిఫికేషన్ పోతుంది. అది మిథ్యా అని నీకు తెలుస్తుంది. అప్పుడు ఎవడో వచ్చి జగన్ మిథ్యా అని చెప్పక్కర్లేదు. మిథ్యకి డెఫినేషన్ అవసరం లేదు. మిథ్యకి అత్యంతాభావాధిష్టానే భాసమానత్వం అంటూ ఇంతంత పొడుగు డెఫినేషన్స్ ఇవ్వనక్కర్లా. ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క ఆ అప్రమాదము, ఆ అవేర్నెస్లో ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క మూమెంట్స్ని, కదలికలను, అది కదులుతూ ఉంటుంది ఎప్పుడు, ఆ కదలికలను పరిశీలించినటువంటి వాడు ఆ స్మాల్ సెల్ఫ్ విషయంలో చాలా జాగరూకంగా ఉన్నవాడు. ఆ స్మాల్ సెల్ఫ్ యొక్క మూమెంట్స్ అన్నిటినీ చాలా సునిశ్చితంగా పరిశీలించి చదివే పండితుడు వాడు అప్రమాదంలో ఉన్నత స్థాయికి చెందినవాడు. ఇప్పుడు మీరు ఇంకో మళ్ళీ చెప్తారు, అప్రమాదే సుపండిత అని అంటున్నారు. చూడండి, మీరు ఈ పుస్తక పాండిత్యం కొంచెం పక్కన పెట్టండి. జీవితం పాండిత్యం గురించి ఆలోచిద్దాం. పుస్తకం ఇక్కడ నోవర్ని చదివి, యూ హ్యావ్ టు నో ది నోవర్.
ఆ సర్వమును తెలుసుకునేవాడు ఎవడో వాడిని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. విజ్ఞాతను తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పోలండి ఆ విజ్ఞాత యొక్క స్వరూప స్వభావాలను అంచనా వేసి ప్రయత్నం చేయాలి. మీ ఆ లోపలుండే ఆ ఎరుకనందు ప్రకటమవుతూ ఉండే ఒక వ్యక్తిత్వము, ఆ వ్యక్తిత్వానికి ఉన్న ఈ పహలు అంటారు, ఈ లక్షణములు, వీటన్నిటినీ మీరు ఒక్కసారి పరిశీలించండి. మీకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి కదా, అన్నీ తెలుస్తున్నాయా? ఇగో ఈ పుస్తకాలు, ఇది ఇల్లు, ఇది ఫ్యాన్, ఇది టెంపరేచర్ వేడిగా ఉంది, సాయంకాలం సమయం, ఈ రంగు ఎల్లో కలర్లో గోడ, వీళ్ళందరూ మనుషుల ముఖాలు, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. బయటికి వెళ్తే గాలి, చెట్టు, పక్షులు అన్నీ తెలుస్తున్నాయి కదా. ఈ తెలియటము బాహ్యమైన వివిధ విషయముల ఎరుక, ఇది చాలా సూపర్ఫిషియల్గా తెలియటం. ఈ గోడను చూసి ఇక్కడ గోడ లేదు అని మైసభలో అనుకున్నట్టు అనుకుంటారా? అనుకోరు. ఎల్లో కలర్ని చూసి బ్లూ కలర్ అనుకుంటారా? అనుకోరు. వీటినన్నింటినీ కరెక్ట్గానే తెలుసుకుంటున్నారు. సూపర్ఫిషియల్ అవేర్నెస్. కానీ ఈ అవేర్నెస్ని మీరు కొంత అంతర్ముఖం చేయాల్సి ఉంటుంది. ఆ అంతర్ముఖంలో మీ లోపల ఉన్న ఆ స్మాల్ సెల్ఫ్ని పరిశీలించటం, ఆ స్మాల్ సెల్ఫ్కి ఉన్న అనేక లక్షణములను పరిశీలించుట. ఎలా పరిశీలించాలో తెలిసిన, కండెమ్ చేయకుండా, అంటే ఈ స్మాల్ సెల్ఫ్ తప్పు పనులు చేస్తోంది, మంచి పనులు చేస్తోంది అని జస్టిఫికేషన్ కానీ, దాన్ని తిట్టడం కానీ, దాన్ని పొగడడం కానీ అవేమీ చేయకుండా జస్ట్ వాచ్ ఇట్, జస్ట్ బీ అవేర్ ఆ స్మాల్ సెల్ఫ్. క్రమంగా ఆ స్మాల్ సెల్ఫ్ విత్ ఆల్ ఇట్స్ ఫాలీస్ అది క్రమంగా డిజపేర్ అయిపోతుంది. ఆ అవేర్నెస్ మిగిలి ఉంటుంది. మీ హృదయంలో అసూయ పుట్టిందనుకోండి, ఎవరినైనా చూసి అసూయ కలిగిందనుకోండి, వెంటనే మీరు జాగరూకులై, అరే ఈ అసూయ ఏమిటి? ఆయన ఎవరో ఆత్మస్వరూపుడేగా, దేని గురించి అసూయ? ఈ ధనము, ఈ సంపదలు, ఈ భోగాలు, ఈ పాండిత్యాలు అల్పములు, క్షణికములు, దేని గురించి అసూయ? ఈ అసూయ అంత తెలివి తక్కువ పని అదే కానీ మరొకట్లేదు కదా. ఈ అసూయ పుట్టింది ఏమిటి? మనస్సులో. ఈ మనస్సులో ఈ సంస్కారం కూడా ఉందన్నమాట. కానీ వాసనలు ఏవో ఉన్నాయి దీని యందు అని మీరు పరిశీలించారనుకోండి, తిట్టుకోకుండా, జస్ట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, వితౌట్ కండెమినేషన్, వితౌట్ జస్టిఫికేషన్. దాని పేరే అప్రమాదం. అటువంటి అప్రమాదంలో మీరు పండితులు అవ్వాలి. తర్వాత అప్రమాదంలో మీకు ఒక ఆనందం అనుభవానికి రావాలి. ఏమన్నా నేను అడుగుతా చెప్పండి, మీ మీ చేయి చూసి, నాకు నాడి కాదు, ఈ రేఖాశాస్త్రం, అదో దాని పేరు శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రము, రేఖాశాస్త్రము, దానికి శాస్త్రం అంటే అన్నీ శాస్త్రమే, అన్నీ శాస్త్రమే, ఏది శాస్త్రం కాదు. సో రేఖాశాస్త్రము, హస్త సాముద్రిక శాస్త్రంలో నేను పండితుని మీ చేయి చూసి నేను మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తాను. ఓకే, చెప్తే అది విని మీరు సంతోషించారనుకోండి. ఏమన్నా భవిష్యత్తు చెప్పే వాళ్ళు ఎప్పుడూ మంచి మాటలే చెప్తారు. ఇంతవరకు నేను చూసినంతలో క్యాన్సర్ని అనౌన్స్ చేయటం ఎప్పుడూ డాక్టర్ సడన్గానే అనౌన్స్ చేస్తాడు. అవునా? ఎప్పుడో వీడికి ఏదో దగ్గో, ఆయాసమో, వామిటింగో ఏదో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వాడేమో ఈ పరీక్షలు ఆ పరీక్షలు చేసి, బ్లడ్ పరీక్ష చేసి అంతగానే ఉంది, ఈ ట్యాబ్లెట్లు వేసుకొని ఉంటాడు. ఇప్పుడు వారం రోజుల తర్వాత మళ్ళీ తయారవుతాడు అక్కడికి. అప్పుడు వాడు వీడు మళ్ళీ వచ్చాడు వీడు అని ఇంకోటి, అరే ఎంఆర్ఐ చేయరా అంటాడు. ఎంఆర్ఐలో వాడికి ఏదో కనపడుతుంది. అరే బయాప్సీ చేయరా అంటాడు. క్యాన్సర్ అని తెలుస్తుంది. హీ అనౌన్సెస్. వీడికో లేకపోతే వీడి బంధువులకో అనౌన్స్ చేస్తాడు. పోనీ హస్త సాముద్రికం చూసి నేను అనౌన్స్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? యు ఆర్ గోయింగ్ టు గెట్ క్యాన్సర్ అని అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది? విల్ యూ లైక్ ఇట్? ఫ్యాక్ట్ ఈజ్, యు నో వాట్ ఈస్ ది ఫ్యాక్ట్? ఆఫ్టర్ 75, 80% ఆఫ్ ది పీపుల్ విల్ గెట్ క్యాన్సర్. పోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అది
ముందే అనౌన్స్ చేసి దీనికోసం ఏదో రేఖాశాస్త్రం చూసి నేను డూ యూ లైక్ ఇట్? యూ వోంట్ లైక్ ఇట్. హస్త సాముద్రికం చూసి నువ్వు 75 ఏళ్ళు బతుకుతావు, నీ మనవడు కలెక్టర్ అవుతాడని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? సంతోషిస్తారు. ప్రమోదేర అంటే మీరు దేంట్లో సంతోషిస్తున్నారన్నమాట? ప్రమాదంలో ప్రమోదాన్ని పట్టుకుంటున్నారన్నమాట కదా. ప్రమాదంలో ప్రమోదం. నాకు ఎవరో అలా చెప్పారు, మీరు కీర్తి ప్రతిష్టలు మీకు బాగా వస్తాయండి, మీకు బాగా సంపదలు కూడా మీకు బాగా ఏదో చెప్పారు. విన్నాను. విని నేను ఇప్పుడు ప్రమోదమును పొందవాలనా లేకపోతే ప్రమాదం లేకుండా చూసుకోవాలా? నేను అనుకున్నాను దీంట్లో సంతోషించేది ఉంది. ఈ కీర్తి ప్రతిష్టలు క్షణికము. మనం ఏదో కారులో ప్రయాణం చేసాం కదా అని గొప్ప మునగాళ్ళ అయిపోము. ది బాడీ, ది మైండ్ అండ్ ది పర్సనాలిటీ ఇవన్నీ కూడా కల్పితములు. వీటిలో ఏమీ యథార్థత లేదు. ఆత్మస్వరూపము ఒక్కటియే. ఏదో వాళ్ళు అలా చెప్పాలి కాబట్టి చెప్తారు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతావు చెప్తే మనం సంతోషిస్తామని వాళ్ళు అలా చెప్తారు. వీ మే నాట్ లివ్ అనదర్ 10 years. ఒకవేళ యూ డోంట్ లివ్ డజంట్ మ్యాటర్, యూ లివ్ డజంట్ మ్యాటర్. యూ లివ్ డబుల్ వాట్ హీ టోల్డ్, దట్ ఆల్సో డజంట్ మ్యాటర్. వాస్తవాన్ని యూ డోంట్ లివ్, యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అని అనుకుని ఆ విజ్ఞానంలో నేను చిరునవ్వు నవ్వుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? అప్రమాదే ప్రమోద. కాబట్టి మీ ప్రమోదం ఎక్కడుందో మీరు చూసుకోండి. మోద ప్రమోద అంటూ ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ ప్రమోదము ప్రమాదంలో ఉందా అప్రమాదంలో ఉందా? నేను కాకినాడలో ఏవో క్లాసెస్ చెప్పాను అప్పట్లో 25 ఏళ్ల క్రితం. ఒక స్వామి నన్ను అడిగారు, ఎంత దక్షిణ ఎంత వచ్చిందని అడిగారు. 6 నెలల క్లాసుల తర్వాత నేను దక్షిణ అనేది పెట్టుకోవట్లేదు. ఇప్పుడే కదా అప్పుడు కూడా నో దక్షిణ. వాళ్ళు ఆఫర్ చేసినా కూడా వద్దండి, ఆ సంస్థ తరఫున మీరు తీసేసుకోండి, ఐ డోంట్ వాంట్ ఎనీ దక్షిణ, భిక్ష ఏర్పాటు చేయండి చాలు. అయినా కూడా ఆయనకి ఇవన్నీ చెప్పడం ఎందుకు? తర్వాత ఏదో కొంత దక్షిణ వచ్చింది, అది నేను ఆ సంస్థకి ఇచ్చేసాను. అది ఎంత వచ్చిందంటే ఆ రోజుల్లో 4,500 ఎంతో వచ్చింది. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తే యోగ్యమైన సమాధానం చెప్పచ్చు కదా. ఇప్పుడు మన గొప్పతనం అంతా ఆయన ముందెందుకు? ఈ వేదాంతం అంతా ఆయనకెందుకు? ఆ వేదాంతం మీద దృష్టి లేకనే కదా ప్రశ్న అడిగారు ఆయన. నేను చెప్పాను 4,500 ఎంతో వచ్చిందండి అని చెప్పాను. అది వాళ్ళకి ఇచ్చేసాను, నేను దక్షిణ తీసుకోవట్లేదని. ఇవన్నీ ఎందుకండి చెప్పడం? 4,500 అండి అన్నాను. ఒక్క మాటలో సరిపడింది కదా. ఆయన ఏమన్నారో తెలిసిన, హేమాయన కాలం నుంచి పాఠాలు చెప్తున్నాం, ఏం దక్షిణ? డూ యూ నో హౌ మచ్ ఐ గాట్ దక్షిణ? ఐ హ్యావ్ డన్ 3 days. నేను 10 రోజులు పాఠం చెప్పాను, ఆయన 3 రోజులే పాఠం చెప్పాడు. ఎంత వచ్చిందో తెలుసునా అని అడిగారు. లేదన్నా 52,000 అని చెప్పాడు. 3 రోజులకి 52,000, నాకు 10 రోజులకి 4,000. ఒక ఆయనకి ఏమనిపించిందంటే ఈ స్వామికి ఒక గుణపాఠం నేర్పాలనిపించింది ఆయన. ఎందుకంటే ఈ ఉపనిషత్తులు ఈ పాఠాలు ఆయనకి ఇష్టం కాదు, ఈ డజంట్ లైక్. బట్ హీ ఈజ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పొజిషన్. వీడికి ఒక గుణపాఠం చెప్పాలనిపించింది. ఆయన ఏం చేశాడో తెలుసిన, ఆ సంస్థ తరఫున 15 రోజులు పాఠం అయ్యాక వేదిక మీద 10 మంది ముందు నాకు దక్షిణ ఇచ్చాడు. తీసుకోవాలి కదా మరి, ఇచ్చినప్పుడు కవర్లో పెట్టి, ఆ కవరు స్వామీజీకి పాఠం 15 రోజులు క్లాసెస్ చెప్పారు. వీరికి మనం సంస్థ తరఫున నేను దక్షిణ సమర్పిస్తున్నాను అని ఆ కవర్ నా చేతిలో పెట్టారు. మెళ్ళ మాల ఒకటి వేసి, సరే కానీ సభా మర్యాదను ఒకటి ఉంటుంది, అది తీసేయగలుగుతాను. ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే మా మిత్రుడు అడిగాడు, ఏదన్నా ఆయన ఇచ్చిన కవర్ ఏదన్నా, ఆ కవర్ అతని చేతిలో పెట్టాను. అతను ఆ కవర్ తీసి, స్వామీజీ ఎంత ఉందో దీంట్లో మీకు ఐడియా ఉందా అని అడిగాడు. లేదని చెప్పాను. 1000 రూపాయలు పెట్టాడు. ఆయన హీ వాంటెడ్ టు ఇన్సల్ట్. ఇట్ ఈజ్ అన్ ఇన్సల్ట్ కదా. 15 రోజులకి 1000 రూపాయలు దక్షిణ పెట్టడం ఈజ్ అన్ ఇన్సల్ట్. బట్ నేను అన్నాను, ఇట్స్ ఓకే, గుడ్. ఇన్సల్ట్ కూడా అవసరమే. ఇన్సల్ట్ మన పరిస్థితిని మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది.
సో ఆయన 52,000 అన్నారు. కాబట్టి ఈయన ఇన్సల్ట్ చేశాడు, నేను ఇన్సల్ట్ అయిపోయాను. నాకు దక్షిణ తక్కువ వచ్చింది, ఆయనకి దక్షిణ బాగా ఎక్కువ వచ్చింది. ఆయన నాకంటే తక్కువ చదువుకున్నాడు, నాకు వచ్చిన వ్యాకరణంలో 10వ వంతు కూడా రాదు, నా శాస్త్రంలో 10వ వంతు కూడా లేదు. నేను 15 రోజులు స్థిరంగా ఉండి పాఠం చెప్పాను, 3 రోజులు ఉండి పరిగెత్తు తక్కువ వచ్చాడు ఆయన. నాకంటే 50 రెట్లు దక్షిణ ఎక్కువ వచ్చింది. వాట్ ఏ మిస్ఫార్చ్యూన్. దేర్ ఈజ్ నో జస్టిస్ ఇన్ దిస్ క్రియేషన్. దీని పేరేమిటి? ప్రమాదము. ఆయన సంతోషించాడు అనుకోండి, అదేమిటది? ప్రమాదము. ఈ ప్రమాదమును గుర్తుపట్టి దీనికి అతీతంగా మనం ఉండి అప్రమాదంలో ప్రమోదాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే అది ఆర్యుల యొక్క గోచరం, ద ఫీల్డ్ ఆఫ్ ఆర్యాస్. దాంట్లో మనం చేరిన వాళ్ళము అవుతాము. ఇంత చేతస్థంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రమాదం చాలా డేంజరస్ ఇట్ ఈస్. అంచేతనే రోడ్డు ప్రమాదము అని తెలుగులో అలాంటి అర్థం ఏదో వచ్చినట్టుంది. రోడ్డు ప్రమాదం అయ్యి కాలో చేయకపోవడం, జీవితంలో పోయింది ఏమీ లేదు నిజానికి. ఈ ప్రమాదం కనుక వచ్చిందంటే జీవితంలో సర్వము పోయినట్టే. ఏవం విశేషతః జ్ఞాత్వా తే అప్రమాదే సుపండితాః అప్రమాదే ప్రమోదేరన్ ఆర్యాణాం గోచరే రతాః. ప్రమోదేరన్ పక్కన ఆ అనే అచ్చు వచ్చినప్పుడు ఆ నా అనే అనునాసిక ద్విత్వం అవుతుంది, దానికి ద్విత్వం వస్తుంది. దానికి ఏదో సూత్రం ఉంటుంది, నోహో ఏదో ఉంది సూత్రం. ఆ ngమగణనం దానికి పక్కన ఏదో వచ్చినప్పుడు దానికి ద్విత్వం వస్తుంది. కాదు దానికి ఏదో సూత్రం ఉంది. ప్రత్యంగ్ ఇయత్త అని ఉందనుకో, అన్నికి ద్విత్వం వచ్చి ప్రత్యంగియత్త అని వస్తుంది. ఫలం ఇంకేదో ఉందనుకో, మాకి ద్విత్వం వస్తుంది, అనునాసికి ద్విత్వం వస్తుంది. సూత్రం గుర్తు రావట్లేదు నాకు. అలాగే ద్విత్వం వచ్చింది. అది అక్కడ ఇంకో నా ఉందని అనుకోకూడదు మీరు. ప్రమోదేరన్ ఆర్యాణం, ఆ నకారానికి ద్విత్వం వచ్చింది, అంతేగాని నా లేదు. ఓకే. ఆర్యాణం గోచరే రతాః. ఏవం ఈ ప్రకారముగా విశేషతః అన్ని వివరములతోటి జ్ఞాత్వా తెలుసుకొని, మీరు బాగా తెలుసుకోవాలి. ఎన్ని రకములుగా ఈ ప్రమాదము మనల్ని పొంచి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఒక జీవితకాలం ప్రమాదంలో జారిపోయే అవకాశము కలదు, జారిపోతూ ఉంది. అన్ని వివరములతో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమాదానికి ఒక వర్గే పెట్టాడు ఆయన. ఎంత చెప్పినా తక్కువే ప్రమాదం గురించి. అది తెలుసుకుని ఆ జనులు అప్రమాదే ప్రమాదము లేకుండుటయందు సుపండిత మంచి సమర్థులుగా ఉంటూ. అంటే అర్థం ఏంటో తెలుసునండి. నేను చెప్పినా కూడా నాకు సంతోషం కలగదు, అంచేత మళ్ళీ చెప్తున్నాను. ప్రతి సంకల్పము మీకు తెలియాలి. మీ హృదయంలో పుట్టే ప్రతి సంకల్పము మీకు తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మనస్సుకు వచ్చాడు, గుర్తొచ్చిన వెంటనే వాడి మీద నాకు వైరభావం కలిగింది. ఎంటాగనిజం అంటారు. ఆ మనిషి ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు ఆ మనిషి మనతో వ్యవహరించేది లేదు, మనం ఆ మనిషితో వ్యవహరించేది ఉండదు. ఏమో ఎప్పుడైనా కలిస్తే హలో అంటాం తప్ప అంతకంటే ఇంకేం ఉండదు. కానీ ఆ మనిషి గుర్తు రాగానే వైరభావం వచ్చింది. అది ఒక థాట్. అది నాకు అర్థం. ఓహో, ఈ యాంటాగనిజం ఈ మనస్సునందు గలదు. దాన్ని అప్రమాదము అంటారు. అంటే యు ఆర్ సో క్లియర్, సో అలర్ట్, నాట్ క్లియర్, అలర్ట్. ఆ జాగరూకత,
ఓహో మనం సాధువులం కదా, ఈ వైరం మనకెందుకు అని తర్వాత వస్తుంది. ముందు దాన్ని మీరు పరిశీలనగా పట్టుకుంటారు. అటువంటి అప్రమాదము, అది పాండిత్యం అంటే. పండితులు అంటే ఊరికే ఖాన్ మార్కెట్ గ్యాంగ్ లాగా, లేకపోతే క్లబ్, కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ లాగా తత్వబోధ చదివాము, లేకపోతే ఈ ఉపనిషత్తు చదివాము, ఆ ఉపనిషత్తు చదివాము అంటూ గొప్పలు చెప్పడం కాదు. లేకపోతే వేదాంత సంప్రదాయాన్ని మేము పరిరక్షించటంలో మేము సమర్థులము అని గప్పాలు చెప్పడం కాదు. అప్రమాదము లేకుండా చూసుకోవటం. అప్రమాదే సుపండిత. అట్టివారు అప్రమాదే అప్రమాదమునందు ప్రమోదేరన్ ఆనందమును అనుభవించెదరు. ఈ అప్రమాదం గురించి మీకు ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. దానికి మరొక ఫేస్ ఉన్నది. అదేంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే మన దృష్టి ఎలా ఉంటుంది? ఇదిగో ఈ కష్టం వచ్చేసింది, ప్రారంధం బాగోలేదు, దేవుడు మనకి అన్యాయం చేశాడు, చేసిన పూజలు పనికి రాలేదు, నేను ఎంత కష్టపడ్డాను అయినా ఈ కష్టం నాకు వచ్చింది అని అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఆ వచ్చిన ఆపదను మీరు చాలా గట్టిగా రెసిస్ట్ చేస్తున్నారని అర్థం. యు ఆర్ సైకలాజికల్లీ రెసిస్టింగ్ ఇట్. మీరు ఎంత ఎక్కువ రెసిస్ట్ చేస్తే అంత ఎక్కువ కౌంటర్ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. డిస్ట్రెస్, ఆ డిస్ట్రెస్ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. గోడకి ఎంత గట్టిగా రాస్తే ఆ గోడ మిమ్మల్ని అంత గట్టిగా రబ్ చేస్తుంది. మీరు ఎంత గట్టిగా రబ్ చేస్తే ఆ గోడ మిమ్మల్ని అంత గట్టిగా రబ్ చేస్తుంది. కాబట్టి ఏదైనా ఒక ఆపద, ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే మీరు ఈ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి దుకాణాలు పెట్టుకుని ఉన్నారు. అది వాళ్ళకి కామర్స్, అది వాళ్ళకి ప్రొఫెషన్. మీకు జీవితం ఇది. మీరు వాళ్ళ దగ్గరికి పరిగెడితే స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి దాంట్లో పడిపోతారు. సో స్వయం డెల్యూడెడ్, పరాన్ డెల్యూడ్ అయ్యంతి. మీరు అక్కడికి పరిగెడతారేమి? మీరేం చేయాలో తెలిసిన ఆ సమస్యను బీ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. సపోజ్ డాక్టర్ అంటాడు నీ హార్ట్ ప్రాబ్లం ఉందంటాడు, బీ అవేర్ ఆఫ్ ఇట్. అంటే మందు వేసుకోమని చెప్పాలండి. ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. దాహం వేస్తే మంచినీళ్ళు తాగరు మీరు. అలాగే హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, ఏం చేస్తారు? కొనుక్కుని వేసుకుంటారు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. బట్ మీరు ఆ సమస్యని యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. యు డోంట్ కండెమ్ ఇట్, డోంట్ సైకలాజికల్లీ రెసిస్ట్ ఇట్. యు ఆర్ అవేర్. ఈ అవేర్నెస్ని మహాత్ములు కొందరు ఎలా వర్ణించారంటే ప్యాసివ్ అవేర్నెస్ అని వర్ణించారు. అంటే ఏమిటి? రెసిస్టెన్స్ లేదు, కండెమ్నేషన్ లేదు, కంప్లైనింగ్ లేదు, తిట్టుకోవడం లేదు, కర్సింగ్ లేదు, ఏమీ లేదు. యూఆర్ అవేర్. మామిడి చెట్టు ఎదుర్కొండా ఉన్నది, ఐఎమ్ అవేర్. జీవితంలో ఈ సమస్య ఒకటి ఉన్నది, ఐఎమ్ అవేర్. ఆ సమస్యను ఇప్పుడు మామిడి చెట్టు ఐఎమ్ అవేర్. ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లమ్ టు మీ? నో. దెర్ ఈజ్ అనదర్ ఈవెంట్ ఐఎమ్ అవేర్, బట్ ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లం. వై? తుఫాన్ వచ్చి చెట్టు పడిపోయింది, ఐఎమ్ అవేర్. ఎవడో ఆయుష్ పూర్తి ఎవడో పోయాడు, ఐఎమ్ క్రైమ్. ఎందుకని? ఇదొక ఈవెంట్, అదొక ఈవెంట్. యు బీ అవేర్. దీంట్లో రెసిస్టెన్స్ ఎందుకు పట్టుకొచ్చారు? దట్ ఈస్ ప్రమాద. కాబట్టి దట్ అవేర్నెస్. అయితే మీరు అనొచ్చు, మరి ఆ సమస్య ఏమవుతుందో చెప్పమంటారా?
ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది, ఆ ఆపద కరిగిపోతుంది. ఎలా కరిగిపోతుందో తెలిసిన, ఇప్పుడు అమ్మగారు పోయారు, అవును పెద్దవారు అయ్యారు, అనారోగ్యంతో కష్టపడుతున్నారు, పాపం అయ్యో పాపం అమ్మగారు లేకపోతే జీవితం శూన్యంగా అనిపిస్తుంది. అవునా, అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా పోవాల్సిందే, ఎర్లియర్ ద బెటర్. ఎందుకంటే పాపం వారు కష్టపడుతున్నారు కదా, అనారోగ్యంతో పోయారు. కాబట్టి తర్వాతి కర్మకార్యాలు చేసేయటమే. దీంట్లో ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లం? ఈజ్ ఇట్ ఏ కెలమిటీ? ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ నాట్ ఏ కెలమిటీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. In fact, I am happy that the event happened that way. Happy. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు కొడుకు పరీక్ష తప్పాడు అనుకోండి, ఇట్స్ ఓకే. అదే భార్య గోల పెట్టేస్తుంది కుర్రాడు పరీక్ష తప్పాడని. భర్త అన్నాడు, ఎందుకు ఊరికే అరుస్తావు, కీప్ క్వైట్. మరి పరీక్ష తప్పాడు, చూద్దాం, ఈ డోర్ మూసుకుపోతే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. వాడికి లెక్కలో అవి వాడికి సరిగ్గా రాదు, వాడిని ఊరికే సతాయిస్తే ఒక ఉపయోగం. వాడికి ఏదో కామర్స్లోనో దేంట్లోనో పెడదాం, ఏదో వాడు పైకి వస్తాడు. ఓ పరీక్ష తప్పినంత మాత్రాన్ని జీవితం ఏం వ్యర్థమైపోయినట్టు కాదు, అది ఆపద కానే కాదు. అంటే ఆవిడంటుంది, మీకు వాడు పరీక్ష తప్పినా మీకు మనస్సుకు కష్టం అనిపించట్లేదని అదో కంప్లైంట్. అంటే వై ఆర్ యు వరీడ్? నువ్వు కూడా కంప్లైంట్ చేయకు, నువ్వు కూడా హ్యాపీగా ఉండు. వాడు హ్యాపీగా ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను, వై ఆర్ యు వరీడ్? ఎరా నువ్వేం చేస్తారో, ఎందుకు తప్పేవరా, నాకు లెక్కలు రావు సరిగ్గా రావు నాన్నగారు, నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి. మరి ఏం చేస్తానంటావు? నేను BA ఎకనామిక్స్ చదువుకుంటాను. సొల్యూషన్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. నేను చెప్తున్నా, మీరు ఆలోచించండి. పెద్దలు తప్పకుండా ఈ అప్రమాదాన్ని పరిశీలించి పెట్టుకోవాలి. ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ కెలమిటీ. ఫ్రమ్ ఇట్స్ సైడ్ ఇట్ ఈస్ నాట్ ఏ కెలమిటీ. ఏమండి, గుండె కొన్ని కోట్ల సార్లు కొట్టుకుంది కదా, సపోజ్ కొంచెం తేడా వచ్చింది అనుకోండి ఆ కొట్టుకోవడంలో, అది సహజమా అసహజమా? అది ఆపదయా లేకపోతే ఒక సహజమైన స్టెప్? అది సహజమైన ఈవెంట్. అయితే డాక్టర్కి చూపిద్దాం, మందు వేసుకుందాం, మందు కూడా వేసుకుందాం. బట్ ఈజ్ ఇట్ నాట్ ఏ కెలమిటీ? నో, ఇట్ ఈస్ నాట్ ఏ కెలమిటీ. ఈజ్ ఇట్ నాట్ ఏ ప్రాబ్లం? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇట్ ఈజ్ ఎన్ ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే ఎండలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఇన్కన్వీనియన్స్. బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ కెలమిటీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈజ్ ఇట్ కంఫర్టబుల్ టు ఎవ్రీబడి? నో. బట్ దెన్ ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లం? ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ మూమెంట్. మేనరాఖరణ అలాగే ఉంటుంది. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ మూమెంట్. కొంచెం ఎండ్యూరెన్స్ అవసరం ఉంటుంది. న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. కొంచెం మామూలు కంటే నీళ్ళు ఎక్కువ తాగుతాయి. ఓ ఫ్యాను మామూలు అప్పుడు ఫ్యాన్ వేసుకొని ఇప్పుడు ఫ్యాన్ వేసి కూర్చుంటాం. ఐఎమ్ అవేర్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. విచ్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను అప్రమాదానికి ఇంకొక ఫేస్ మీకు చూపిస్తున్నా. ఏమిటంటే ఆ ఫేసు, మీరు అప్రమాదంలో, ఆ అవేర్నెస్లో, ఆ జాగరూకతలో ఉన్నప్పుడు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అలా డిజాల్వ్ అయిపోతాయి సమస్యలు, ఉండవు సమస్యలు. కెన్ యూ బిలీవ్ ఇట్? అంచేతనే అప్రమాదే ప్రమోదేరన్. అప్రమాదంలో ప్రమోదమే ఉంటుంది తప్ప ప్రమాదం ఉండదు. ఆర్యాణం మోక్ష మార్గమునందు ప్రేమగల వారి యొక్క, అది ఆర్య శబ్దానికి అర్థము. గోచరే ఆలోచన సరళియందు రతాహ ప్రేమ గలవారు. అది మీ ప్రేమ. అటువంటి ప్రేమను మీరు కలిగి ఉండాలి. అంటే మోక్ష మార్గమునందు ప్రీతి కలిగిన మహాత్ములు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, స్వామి రామతీర్థ, అటువంటి మహాత్ములు ఉన్నారు. వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉందో పరిశీలించుకో. దాని యందు ప్రీతిని కలిగి ఉండు. అటువంటి ఆలోచన ధోరణి యందు ప్రీతిని కలిగి ఉండుట.
వీళ్ళు అప్రమాద నిష్ఠులు. ప్రమాదం అనేది జీవితం లేకపోతే ఆ ప్రమత్తత వచ్చేస్తే, ఆ స్వరూపచ్యుతి వచ్చేస్తే మొత్తం జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. గుండెలు అవిసి మనిషి ప్రాణాలను విడిచిపెడతాడు. అయ్యో చచ్చిపోతున్నాను, ఈ కట్టిన ఇల్లు వాకిలి ఏమైపోతాయో, ఈ సంసారం అంతా ఏమైపోతుందో, ఈ కొడుకులు కోడళ్ళు సుఖంగా ఉంటారో ఉండరో అని వీడి బెంగ, ఈ మనవాళ్ళు బాగా మంచి ఉద్యోగాలు చేస్తారు చేయరు అని బెంగ పడతాడు, ప్రమాదంలో పడిపోతాడు. అలా పడకూడదు. ఏవం విశేషతో జ్ఞాత్వా అప్రమాదేషు పండితాః తే అప్రమాదే ప్రమోదేరన్ ఆర్యాణాం గోచరే రతాః. ఏవం విశేషతో జ్ఞాత్వా తే ప్రమాదేషు పండితాః అప్రమాదే ప్రమోదేరన్ ఆర్యాణాం గోచరే రతాః తే ధ్యాయినః సాతతికాః నిత్యం దృఢపరాక్రమాః స్పృశంతి ధీరా నిర్వాణం యోగక్షేమమనుత్తరం. ఈ యోగక్షేమం అనుత్తరం అనే ప్రయోగము చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. యోగక్షేమ శబ్దాన్ని భగవద్గీతలో వాడారు 2 సందర్భాల్లో. ఓ సందర్భంలో ఎలా భగవద్గీతలో ఏమని చెప్పారంటే, అసలు యోగక్షేమాలు నువ్వు పట్టించుకోవద్దని చెప్పారు. యోగం అంటే లేనిది రావాలి, క్షేమం అంటే ఉన్నది పోకూడదు. ఇప్పుడు సమాజంలో ఈ ధోరణి, యోగక్షేమ ధోరణి చాలా బలంగా ఉంటుంది. అంచేతనే మీకు ఈ యోగక్షేమ ధోరణిని కనిపెట్టిన ఆ వీళ్ళు బిజినెస్ పీపుల్ కొత్త కొత్త స్కీమ్స్ పట్టుకొస్తూ ఉంటారు. ఎకనామిక్స్లో వాళ్ళు స్టడీ చేసి వాడు ఏం పెట్టాడో తెలుసిన, నీ పాత రెఫ్రిజిరేటర్ని కొత్త రెఫ్రిజిరేటర్తో ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలిసిన, వీడికి పాత రెఫ్రిజిరేటర్ వదిలిపెట్ట బుద్ధి కాదు, కష్టపడి కొన్నది, ఇంకా ఏదో కూకేమంటూ చల్లగానే ఉంది, క్షేమము. కానీ కొత్త రెఫ్రిజిరేటర్ వస్తే బాగుంటుంది, యోగము. 2 కావాలి వీడికి, యోగము కావాలి, క్షేమము కావాలి. వాడు అధ్యత ఏమని చెప్పాడు, నీకు నేను ఆ పాత రెఫ్రిజిరేటర్ ఇచ్చేసి కొత్త రెఫ్రిజిరేటర్ పట్టుకెళ్ళిపో అంటే యోగక్షేమాన్ని రెండింటిని పెట్టాడుగా. అంతే. జనం ఇది ఈ స్కీమ్ ఎవడు పెట్టాడో కానీ ఇది ఎప్పుడు మా చిన్నప్పుడు పెట్టారు, ఇప్పటికీ కూడా ఈ స్కీము నడుస్తూనే ఉంది. నేను కూడా ఈ పాత టేబుల్ పట్టుకుపోయి కొత్త టేబుల్ కొనుక్కుంటే బాగుంటుందని మొన్ననే అనుకున్నా. కానీ ఎవడు టేబుల్స్ ఎక్స్చేంజ్ ఇంకా ముందుకు రాలేదు. అందుకోసం నేను అలా పాత టేబుల్ తోటి కాలక్షేపం చేస్తున్నాను. ఎందుకంటే పాత టేబుల్ని వదిలిపెట్టడానికి మనసు ఒప్పదు, కొత్త టేబుల్ కావాలి. యోగము, క్షేమము. దీని మీద శ్రీకృష్ణుడు 2 ఉపాయాలు చెప్పాడు. ఒక ఉపాయానికి భక్తి అని పేరు, 2వ ఉపాయానికి జ్ఞానము అని పేరు. భక్తి యోగము, జ్ఞానయోగం. భక్తి యోగంలో ఏమన్నాడంటే, ఈ యోగక్షేమాలు చాలా బరువు రవ్వవు, ఉన్నవన్నీ అట్టబెట్టుకోవాలి, లేనివన్నీ కావాలి, రావాలి. 2 కష్టమే. ఈ యోగక్షేమముల బరువు నువ్వు పెట్టుకుని బతుకుతూ వస్తున్నావు జీవితం అంతా కూడాను. నువ్వు ఆలోచించుకుని, నువ్వు పైగా భక్తుడిని అంటావు కదా, దేవుడు, భక్తుడు, పూజలు, ఇన్ని పెద్ద కబుర్లు చెప్తున్నావు కదా, ప్రసాదాలు అంటూ పెద్ద కబుర్లు చెప్తున్నావు కదా. అది కాదు మతం అంటే, అది కాదు ధర్మం అంటే. మతం అంటే, భక్తి అంటే ఏమిటో తెలిసిన, యోగక్షేమాలను నేను దేవుడికి అప్పచెప్పేశాను, అది ధర్మం, అది భక్తి. రైట్. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా యోగక్షేమాలు, స్వామీజీ మీరు లాక్డౌన్లో ఉన్నారు కదా, మీ యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు? అయిపోతుంది, చూసేస్తున్నారు. ఎవరో దేవుడు చూస్తున్నాడు, దేవుడు యోగక్షేమాలు చూస్తున్నాడు. కాదు మీకు ఏమైనా కష్టం, ఏం కష్టమైందా? మరి భిక్ష, అది యోగక్షేమాలు చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఆ భిక్ష నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి యోగక్షేమాలు చూసేవాడు ఒకడు ఉన్నాడు. దీని పేరు భక్తి. భక్తి అంటే ఇది.
భక్తి అంటే నామాలు అడ్డగీతలు పెట్టడం కాదు, ఇది భక్తి అంటే. అది నహినందాన్యాయం ఉండో, అడ్డగీతలు తప్పని నా అభిప్రాయం కాదు, నహినందాన్యాయం. ఇంకో చోట ఏమని చెప్పాడో తెలుసిన, ఇది భక్తి యోగంలో చెప్పాడు 9వ అధ్యాయంలో. అక్కడ సాంఖ్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. అక్కడ ఏం చెప్పాడో తెలుసిన, యోగక్షేమాలను అవతల పారేయమన్నాడు. నిర్యోగక్షేమ ఆత్మవాన్. పంచమ్యర్థే నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్యా అని పాణిని గారి సూత్రం. పంచమి అంటే యోగక్షేమాభ్యాం నిష్క్రాంత. నిర్యోగక్షేమ అని చూసారా, నిర్గత యోగక్షేమాభ్యాం. పంచమి యోగక్షేమముల నుండి బయటకు వచ్చేసాడు, బయటపడిపోయాడు. ఎందుకంటే యోగక్షేమాలు ఎవరికి? ఆ అల్పమైన అహంకారానికి యోగక్షేమం. ఆ అహంకారం నేను కానే కాదు, నా స్వరూపము అహంకారము కానే కాదు. దాని యోగక్షేమాలతో నాకేమిటి సంబంధం? ఆత్మస్వరూపానికి క్షేమము అక్కర్లేదు, యోగము అక్కర్లేదు. ఇట్ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఇట్ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యోగక్షేమాలు అక్కర్లేదు. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే ధైర్యవంతుడై ఉండాలి కూడా. నువ్వు మునగాడివైతే, అంటే ఆ వివేక జ్ఞానం వల్ల కలిగే ఆ పరాక్రమం నీలో, ఆ పరాక్రమం ఉంటున్నాడు ఈయన కూడా, ఆ పరాక్రమం నీలో ఉంటే యోగక్షేమాలని త్రో దెమ్ అవుట్ సైడ్, యూ డోంట్ నీడ్ దెమ్ అని చెప్పాడు. నీకు జ్ఞానం ఉంటే యోగక్షేమాలు పక్కన పారాయి, భక్తి ఉంటే యోగక్షేమాలు దేవుడికి అప్పచెప్పం. మాకు భక్తి లేదండి, జ్ఞానం లేదండి అంటే అక్కడ ఒక ఆస్ట్రాలజరును జెమ్స్ అమ్మేవాడు పక్క పక్కన దుకాణం పెట్టి కూర్చున్నారు. పో అక్కడికి పో, ఆ ఆస్ట్రాలజర్ ఏ జమ్ము పెట్టుకోవాలో చెప్తాడు, అది కొనుక్కుని ఉంగరానికి పెట్టుకో, యోగక్షేమాల కోసం ఉన్నారు వాళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు. గో హెడ్, డూ దాట్. యూ డోంట్ డిజర్వ్ మచ్ బెటర్ దెన్ దాట్. ఇక్కడ ఈయనంటాడు, ప్రమాదము లేకుండగా ధ్యానమును చేసుకుంటూ జీవితమును శాంతముగా గడుపుట, అంతకు మించి యోగక్షేమం అనేది ఏదీ ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు శ్రీకృష్ణుడు చెప్పింది బుద్ధుడు చెప్పింది ఒకటా వేరు వేరా? ఒకటే. యోగక్షేమం అనుత్తరం నవిద్యతే ఉత్తరం యస్మాత్తత్ అనుత్తరం. దీనికంటే గొప్పది మరి ఒకటి లేదు. అదే యోగము, అదే క్షేమము. ఏమిటి? ధ్యానము, మెడిటేషన్. అదే ఈ మెడిటేషన్ టాపిక్ ఇక్కడికి ప్రమాద టాపిక్ అయిందిగా. డోంట్ కౌంట్ వెర్సెస్, కౌంట్ టాపిక్స్. రేపు ఉదయం మెడిటేషన్ టాపిక్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.